నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అనదర్ వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో మేమైతే నిన్న భువనగిరిలో ఉన్న వినాయకులన్నీ దర్శించుకోవడం కోసం మేమైతే కుటుంబం అందరం కలిసి వెళ్ళామన్నమాట. భువనగిరిలో ఉన్న మోస్ట్ ఫేమస్ వినాయకులను అన్ని ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నా కళ్ళతోనే నేను చూసిన వినాయకులన్నిటిని అయితే క్యాప్చర్ చేశాను అనమాట. అవన్నీ మీతో అయితే షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా భువనగిరిలో హైలైట్ అంటే హనుమాన్ వాడ వినాయకుడు అనమాట. ఫస్ట్ మీకు చూపిస్తున్నది కూడా ఈ వినాయకుడిని. ఎంత పెద్దగా ఉందంటే అసలు నాకు చూడగానే నిజంగా గూజ్ బంప్స్ వచ్చినాయి. అంత బాగుందన్నమాట వినాయకుడు. అక్కడ లడ్డు కానీ వినాయకుడు కానీ మండపం కానీ చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. హనుమాన్ వాడ అంటేనే తెలియంది ఎవరికి ఉండదన్నమాట. భువనగిరిలో చాలా అంటే చాలా స్పెషల్. చూడడానికి కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ మేము వెళ్ళింది అయితే కిసాన్ నగర్లోని మండపం దగ్గరికి అనమాట. ఇక్కడ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళింది ముందు రోజు అనమాట, నిమజ్జనాల ముందు రోజు. అందుకే సెటప్ మొత్తం తీసేశారు, కానీ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది. ఇక్కడైతే రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ ఉంది కదా, మహా అవతార్, లక్ష్మీ నరసింహస్వామిది. ఆ మొత్తం సెటప్ అయితే వేశారనమాట. చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. అసలు వినాయకునితో పాటు చుట్టూ సెటప్ కూడా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. మొత్తం అన్ని ఒక్కొక్క సన్నివేశాన్ని చూపించుకుంటూ అక్కడైతే మహావతార్ సినిమా లాగానే మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. నిజంగా చాలా బాగుంది. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేయండి. నిజంగా అంటే నిజంగా చాలా బాగుంది. అసలు చూడలేని వాళ్ళు కూడా అసలు ఏం బాధపడకండి, ఈ వీడియో చూస్తే చూసినట్లే అనమాట. నిజంగా అక్కడ ఎలా ఉందో సేమ్ అలాగేనైతే క్యాప్చర్ చేసి మీకైతే చూపిస్తున్నాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది. ఇంకా దీని తర్వాత నాకు బాగా నచ్చిందంటే శ్రీ మణికంఠ యూత్ అసోసియేషన్ వాళ్ళనమాట. అక్కడ భువనగిరిలోని తారక రామ్నగర్లో అనమాట. మండపం కూడా చాలా బాగుంది. ఇంకా లోపల ఎంట్రన్స్లోనే చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడికి మేము వెళ్ళినప్పుడు అంతకుముందుకి హోమం అయితే కాల్చినట్టున్నారు. చక్కగా హోమం బొట్టు పెట్టుకొని ఇంకా లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాము. లోపలికి ఎంట్రీ కాగానే మంచిగా మన ఇండియా మ్యాప్తోనైతే వెల్కమ్ చెప్పినట్లే అనిపించింది. నాకు చాలా బాగుంది. ఇక ఎంట్రీ కాగానే నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ థీమ్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు. నాకు ఇది కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడైతే ప్రింట్ చేసినట్టు అసలు మస్తు పెట్టిరు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒక్కొక్క సన్నివేశం గురించి వాటి బొమ్మల ద్వారానే కాకుండా ఇక్కడ పోస్టర్స్ రూపంలో కూడా మంచిగా వాళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. మనం నిజంగా మంచిగా చదువుకుంటూ బొమ్మల్ని చూసుకుంటూ మొత్తం తిరిగిన తర్వాత వినాయకుడిని అయితే దర్శనం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడైతే మా బావ ప్రతి ఒక్కటి మా హైదర్కు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక రౌండ్ మొత్తం తిరిగినాము. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. భువనగిరిలో ఉన్న అన్ని మండపాల కంటే నాకైతే ఇది చాలా బాగా అనిపించింది, ఆపరేషన్ సింధూర్ థీమ్. ఇంకొకటి ఇంకా మహావతార్ది కూడా చాలా బాగా అనిపించింది. కిసాన్ నగర్లో ఉంది కదా, అది కూడా బాగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇదన్నమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. పహల్వాన్ దాడిలో ఒక హిందువుని తన భార్య ముందే ఆ హిందువుని చంపారు కదా, అది కూడా ఈ సన్నివేశంలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కటి చాలా క్లారిటీగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తెలియని వాళ్ళు కూడా మనం పోస్టర్ చదువుకుంటూ లోపలికైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక అక్కడ అయిపోగానే ఇంకా లోపలికైతే వినాయకుని సెటప్ కూడా చాలా అంటే చాలా బాగా సెట్ చేశారు. ఇంకా దశావతారాలు అయితే సెట్ చేశారనమాట. తర్వాత వెనకాల వినాయక స్వామిని అయితే పెట్టారు. మొత్తం మంచుకొండల్లో ఉన్నట్లు వినాయకుడిని అయితే సెట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. మంచు పర్వతాలలో వినాయకుడు ఉన్నట్టు అయితే సెట్ చేశారనమాట. ఇంకా ఈ దశావతారాలు ఉన్నాయి కూడా, ఇవి కూడా మంచిగా అక్కడైతే సెట్ చేసి పెట్టారు. ఇంకా కింద కూడా నేమ్స్ అయితే రాసి పెట్టారు. చాలా బాగుంది. నాకు ఇది కూడా నచ్చింది. ఖచ్చితంగా వినాయకుడు అంటే లాస్ట్ రోజు నిమజ్జనాల రోజు లడ్డు అయితే వేలంపాట వేస్తారు కదా, కానీ ఇక్కడ ఈ అసోసియేషన్ వాళ్ళైతే తారక రామ్నగర్లో మాత్రము లడ్డు వేలంపాట వేయట్లేదన్నమాట. లక్కీ డ్రా రూపంలో ఒక కూపెన్ 20 రూపీస్ అనమాట. ఇంకా అట్లా కూపెన్స్ అన్నీ కలెక్ట్ చేసిన తర్వాత లాస్ట్ నిమజ్జనాల రోజు ఆ కూపెన్ ఎవరికి వెళ్తే లక్కీ డ్రా ఎవరికి వెళ్తే వాళ్ళకైతే లడ్డూనైతే ప్రజెంట్ చేస్తున్నారు. మేము కూడా ఒక 5 రాసినాం. 20 రూపీస్కి ఒక కూపెన్ కదా, 5 అయితే రాసినాం. ఆ వినాయకుని కృపా కటాక్షాలు మన మీద ఉంటే మనకు లక్కీ కలిసి వస్తే మనకైతే ఆ కూపన్ వెళ్తే ఆ వినాయకుని ప్రసాదం మనకు అందినట్లు అనమాట. ఖచ్చితంగా ఒకవేళ ఆ కూపన్ మనకు వెళ్ళాలనే ఆశిస్తున్నా. ఒకవేళ ఖచ్చితంగా మనకు వెళ్తే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇంకా ఒకవేళ వెళ్ళకుంటే కూడా ఏం బాధపడాల్సిన అవసరం ఏం లేదనమాట. మనం ఒక 100 రూపీస్ చందా రాసినట్లు ఫీల్ అవుతే సరిపోతుంది. ఇంకా దానికి బాధపడాల్సిన అవసరం ఏం లేదు.
ఇక్కడ ఈ థీమ్ అయితే చాలా నచ్చింది. ఎక్కువసేపు మేము స్పెండ్ చేసింది కూడా ఇక్కడే అనమాట. నిదానంగా మంచిగా అన్నీ చదువుకుంటూ ఒక్కొక్కటి చదువుకుంటూ ముందుకైతే వెళ్ళిపోయినాం. నిజంగా చాలా నచ్చింది అసలు. ఫస్ట్ అసలు స్టార్టింగ్ ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే అనుకున్నాం భువనగిరిలో అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఖైరతాబాద్ వినాయకుని మహాగణపతి దగ్గర కూడా వెళ్దామని చెప్పేసి. ఇక్కడనే మాకైతే 11-12 అలా అయిందనమాట. ఎండ ఆ రోజు బాగా కొట్టడం వల్ల ఇంకా ఇంటికి వచ్చేసినాం. ఇంకా అట్లానే ఇంకా మహాగణనాథుని దర్శించుకోవడం అయితే ఈసారి అయితే కుదరలేదు. మళ్ళీ వచ్చే ఇయర్ అయినా సరే మేమైతే దర్శించుకోవాలని చెప్పేసి అనుకున్నాను నేనైతే. ఇంకొకటి ఫేమస్ వినాయకుడు భువనగిరిలో ఎక్కడ అంటే ఇంకా ఎల్బీ నగర్లో, అక్కడ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయలేదు. అక్కడ కూడా చాలా బాగుందన్నమాట. వినాయకుడు మండపం కానీ లోపల డెకరేషన్ కానీ లైటింగ్ కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తానికి భువనగిరిలో ఉన్న వినాయకులన్నింటినీ దర్శించుకోవాలని చెప్పేసి అనుకున్నాము. అన్నీ దర్శించుకున్నా, మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకున్నా. అన్నీ అయితే మీతో షేర్ చేసుకున్నాను. నేను మీతో షేర్ చేసుకున్న వినాయకులలో మీకు ఎక్కువగా ఏ వినాయకుడు మీకైతే ఎక్కువగా నచ్చిందో నాకైతే తప్పకుండా షేర్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై.